పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మీ వ్యక్తిగతమైన ఆత్మీయమైన జీవితాన్ని దినదినము దేవునికి సన్నిహితం చేస్తూ ఆత్మీయమైన తృప్తి ఆనందాన్ని వెతుక్కుంటూ దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తూ ఆయన కోసం శ్రేష్టమైన ఇంపైన భక్తి చేయడం మనందరికీ కూడా ఒక ధ్యేయంగా ఉండాలని కోరి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాలు మీ ముందుకి తీసుకొని వస్తూ ఉన్నాను. చాలాసార్లు చాలామందికి 100కు దాదాపు 80% పైనే దేవుడు అనగానే నా సమస్యలు తీర్చాలి, నా బాధలు, నా కష్టాలు, నా కన్నీరు తీర్చాలి, ఇవే ఆలోచిస్తారు తప్ప అసలు నేను సేవించే దేవుడు ఎవరు, ఆయన ఎలాంటి వారు, ఆయనలో ఉన్న గుణగణాలేంటి, ఆయన లక్షణాలేంటి, ఆయన నా దగ్గర కోరేదేంటి, ఇవి చాలామంది ఆలోచించరు. చెప్పే సేవకులు కూడా చాలామంది దేవుడు మంచివాడు, మీకు సహాయం చేస్తారు, మీ బాధలు, మీ కష్టాలు, కన్నీరు, అప్పులు అన్నీ తీర్చేస్తారు, ఇలాంటి బోధలు చేస్తూ ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. కానీ బైబిల్ ఎక్కడా కూడా అలాగా చెప్పడం లేదు. ఆయన ఎవరు, ఆయన లక్షణాలేంటి, ఆయన నా దగ్గర కోరేదేంటి, నేను ఎలా ప్రవర్తిస్తే జీవిస్తే ఆయన యొక్క ప్రసన్నతను నేను పొందగలను, ఇలాంటివి మనం ఆలోచించుకోవాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 9వ వచనంలో యేసు ప్రభువారిని గురించిన చక్కని వివరణ ఉంది. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించున్నది. దేవుని యొక్క సంపూర్ణత, ఆయన గుణాలు, మన పట్ల ఆయనకున్న ప్రేమ యేసు ప్రభువారి ద్వారా ఈ లోకానికి చూపించారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని యోహాను సువార్త 3:16లో చెప్పబడింది. ఆయన ఎంతో ప్రేమించి ఏం చేశారు? దేవుడు ప్రేమయ్య ఉన్నారు అని బైబిల్ చెప్తా ఉంది. ఈ ప్రేమ అనేది ఈ లోకానికి సంబంధించింది కాదు, ఎవరో కవీశ్వరులు చెప్పే ప్రేమ కూడా కాదు. ఈ ప్రేమ పరిశుద్ధమైన ప్రేమ, త్యాగంతో కూడిన ప్రేమ. మానవులను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నా, ఎంత క్రూరమైన వ్యక్తినైనా, దేవుడు లేడు అని తిట్టే నాస్తికునైనా, భయంకరమైన పాపపు జీవితంలో జీవించే వ్యక్తినైనా, బహుక్రూరునైనా ప్రేమించగలిగిన ప్రేమ ఇది. దీనిని బైబిల్ ఒక కన్న తండ్రి ప్రేమకు కూడా పోల్చారు. ఆ ప్రేమను చూపించడానికి లేక ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత ఆయనలో నివసించింది.
ఆయన ఎంతోమందిని స్వస్థపరిచారు, కుష్ఠరోగిని తాకారు. ఇలాంటివి చదివినప్పుడు కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటాయి. కుష్ఠరోగిని బాగు చేశారు, గురుడి వారిని బాగు చేశారు. నన్ను కనికరించు, కరుణించు అని ప్రాధేయపడిన వారిని ప్రతి ఒక్కరిని కూడా ఆయన బాగు చేయగలిగిన శక్తి ఆయనకు ఉండింది. స్వస్థపరిచారు, మృతులను కూడా లేవనెత్తారు. దైవత్వం యొక్క లక్షణాలు ఆయన చూపించారు. అదే సమయంలో పరిశుద్ధతను చూపించారు, ప్రేమను కుమ్మరించారు. సిలువలో చనిపోయేటప్పుడు కూడా అంత క్రూరమైన మరణానికి తనను అప్పగించిన యూదులనేమి, రోమా గవర్నర్ పిలాతునేమి హేళన చేసి ముళ్ళ కిరీటం పెట్టి యూదుల రాజా నీకు శుభమని అవహేళన చేసిన సైనికులనేమి క్రింద నిలబడి నువ్వు దేవుని కుమారుడివైతే దిగు అని ఎంతో వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్న యూదా నాయకులనేమి ప్రతి ఒక్కరిని ఆయన మనస్ఫూర్తిగా క్షమించారు. తన ప్రక్కనున్న నేరస్తుడిని పరలోకం నాతో పాటు నువ్వు ఉంటావన్నారు. ఇలాంటి ప్రేమ ప్రపంచంలో ఏ వ్యక్తి దగ్గరైనా మనకు దొరుకుతుందా? ఆయన దేవుడు, ఆ ప్రేమకు ఆయన సమర్థుడు. లోకమంతా బహు క్రూరత్వం, దౌర్జన్యం, అక్రమం, అన్యాయం వీటితోనే దినదినము అధికమైపోయి ప్రపంచం సర్వనాశనం వైపు పరిగెడతా ఉంది. యుద్ధాలు, రాజ్యం మీదకి రాజ్యం, భూకంపాలు, వరదలు, భయంకరమైన పరిస్థితులు అంత్య దినాల్లో జరుగుతాయని ప్రభువారు చెప్పారు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో 11 నుండి 32 వరకు ఒక ఉపమానాన్ని చెప్పారు. 2 కొడుకులు. ఒక కొడుకు మంచోడే, ఇంట్లో ఉంటాడు, తండ్రి చెప్పినట్టు వింటాడు. మరొక కొడుకు స్నేహితుల్ని ప్రేమించి తండ్రి ఆస్తిని అడిగి తీసుకొని వెళ్ళి మొత్తం పాడు చేశాడు. కానీ ఆ కొడుకుకి ఒకరోజు పశ్చాత్తాపం వచ్చి పందులు తినే పొట్టు తినే పరిస్థితి వచ్చినప్పుడు తండ్రి గుర్తు వచ్చాడు. పరలోకానికి మీకు వ్యతిరేకంగా నేను పాపం చేశానంటూ వెనక్కి వచ్చాడు. ఆ తండ్రి దూరం నుండి కుమారుని చూడగానే, అప్పటికి మరి ఎన్ని నెలలైందో నేనైతే దాన్ని ఊహించుకుంటూ ఉంటాను. ఆ తండ్రి ఏ కిటికీ దగ్గర పైన మిద్దె మీద కుర్చీ వేసుకొని కూర్చొని తన ఇంటికి ఉన్న ఆ దారి వైపు చూస్తూ ఉండుంటాడు. కన్నీళ్ళతో ఎదురు చూస్తూ ఉండుంటాడు. ఎప్పుడైనా నా కొడుకు తిరిగి వస్తాడు అన్న ఒక నిరీక్షణ. మీకు ఈ మాట నన్ను చెప్పనివ్వండి. దేవాది దేవుడు, నీ సృష్టికర్త అయిన దేవుడు, మనల్ని పుట్టించి మనల్ని లోకంలో మనుగడను సాగించడానికి ఆయుష్నిచ్చిన దేవుడు ఎప్పటికైనా నా బిడ్డ నా దగ్గరికి తిరిగి వస్తుంది లేక తిరిగి వస్తాడు, దేవుడు ఎక్కడున్నాడు అని వెతుక్కుంటూ వస్తాడు అని ఆకాశం నుండి ఆయన మన వైపు చూస్తూ ఉన్నారు. ప్రేమించే దేవుడు చేతులు చాపి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. తప్పిపోయి తిరిగి వస్తున్న కుమారుని వైపు తండ్రి పరిగెత్తి కౌగిలించుకున్నాడు. అతనెంత మురికిగా ఉన్నాడు, పందుల పొట్టు తిని ఆ వాసనతో ఎంత దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాడు. తనకెంత ద్రోహం చేశాడు, తన ఆస్తిని ఎంత నాశనం చేశాడు. ఇవేవి కూడా ఆ తండ్రి ప్రేమ ముందు నిలవలేకపోయాయి. ముందు ఇంటికి వెళ్ళి స్నానం చేసిరా, అప్పుడు మాట్లాడుకుందాం అనలేదు. ఈ ప్రేమ మానవునికి అర్థమైనప్పుడే దేవుడెవరో అర్థమవుతారు. చాలాసార్లు దేవుని ప్రేమ అర్థం కాక మనుషులు మనిషి ప్రేమ కొరకు తాపత్రయపడుతూ ఉంటారు. ఇది అత్యున్నతమైన ప్రేమ. ఈ ప్రేమను ఎవరు కూడా మాటల్లో వర్ణించలేరు. ఈ ప్రేమ ఆయన్ని సిలువ వరకు నడిపించింది. బైబిల్ అంతా కూడా దేవుని ప్రేమకు చిహ్నమే అన్నాడు ఒక ఆయన. ఈ ప్రేమ మనకి అందించడానికే దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చారు. దేవుడు అనగానే నీ అవసరతల కొరకు ప్రార్థించటం కాదు,
ముందు ఆయన రక్తంలో మన పాపాలు కడగబడి పశ్చాత్తాపపడి ఆయన యొక్క ప్రసన్నత అనుభవిస్తూ పాప క్షమాపణ పొందవలసిన బాధ్యత ప్రతి మానవుని మీద ఉంది. ఆ దేవుని ఎదుటే ఒకరోజు మనం దోషిగా నిలబడాలి. ఆయన మనం అంగీకరించకపోతే, ఆయన వద్ద మన పాప క్షమాపణ మనం పొందకపోతే, ఆయనతో తండ్రి బిడ్డల అనుబంధం మనం పొందకపోతే, ఆయన్ని ఘనపరచకపోతే, ఆయన ఎవరో మనకు అర్థం కాకపోతే, కేవలం మన సమస్యల గురించి ఎలా ప్రార్థన చేస్తామని చెప్పండి? మనకి సహాయం ఎలా అడుగుతామని చెప్పండి? రోడ్డు మీద మన ఇంటి ముందు వెళ్ళేవాడిని నాకు సహాయం చేయమని అడగం కదా. చాలామంది ప్రార్థన చేయండి అని అడుగుతూ ఉంటారు. తరచుగా నేను అడుగుతూ ఉంటాను, మారు మనసు పొందావా తల్లి? ఎంతసేపు ప్రార్థన చేస్తాం? దేవునితో నీ బంధం ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాను. దాదాపుగా ప్రార్థన విన్నపాలు తెలియచేసే వాళ్ళంతా కూడా మేము ఒక 10 నిమిషాలు ప్రార్థన చేస్తామన్న వాళ్ళు ఉన్నారు. మారు మనసు పొందలేదు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఈ కార్యక్రమాలు చూసే ప్రతి ఒక్కరిని నేను మనవి చేసేది, బ్రతిమిలాడేది ఏంటి అంటే, ముందు మనం దేవుని బిడ్డగా మారాలి. తల్లిదండ్రుల రక్తాన్ని బట్టి మనం ఒక తల్లిదండ్రులకు బిడ్డలం, లేక మన రక్తాన్ని పంచుకున్న బిడ్డలు మన బిడ్డలు. ఆ బిడ్డలు వీధిని పోయే వాళ్ళని సహాయం కొరకు అడగరు. ఏ సహాయం కావాలన్నా, ఏ సమస్య ఉన్నా కన్న తల్లిదండ్రులకి చెప్పుకుంటారు. అలాగే ముందు దేవునితో మనకు ఒక బంధం కావాలి. దేవుడు అనగానే ఏదో నాకు సహాయం చేస్తాడు అన్న ఒక తలంపు ప్రజల్లో ప్రబలిపోయింది. నిజమే, యెహోవా అందరికీ ఉపకారి అని బైబిల్లో ఉంది. ఆయన దుష్టులకు కూడా ఉపకారే. దేవుడు లేడని తిట్టే వాళ్ళకు కూడా ఉపకారే. ఆయన సృష్టించిన గాలి తేరగా పీల్చుకోవట్లేదా? ఆయన సృష్టించిన సృష్టి మనం అనుభవించట్లేదా? నువ్వు ఒక అరటిపండు తింటున్నావంటే అది దేవుంది, ఆయన సృష్టి. నువ్వు దినదినము తినే తిండైనా, కాయగూరలైనా, అనుభవించే ప్రకృతి అయినా, సూర్య చంద్రుల నక్షత్రాలైనా సమస్తం ఆయన సృష్టే. ఆయన సృష్టి మనం అనుభవిస్తూ కేవలం ఆయనను మన అవసరతల కొరకే వాడుకుంటూ ఉంటాం. కానీ భక్తి అది కాదు. ముందు దేవుని యొక్క లక్షణాలు మనం గుర్తెరగాలి. ఆయన అపారమైన ప్రేమను వర్ణించే కొన్ని వచనాలు బైబిల్లో ఉన్నవి మీకు చదువుతాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు, కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. గర్భమున పుట్టిన బిడ్డ, చంటి బిడ్డను ఏ తైలైనా మరుస్తుందా? ఈ రోజుల్లో చాలామంది తల్లులు బహు క్రూరంగా ఉన్నారు. పుట్టిన బిడ్డను డస్ట్బిన్లో వేసేవాళ్ళు ఉన్నారు, మురికి కాలువలో పడేసేవాళ్ళు ఉన్నారు. ఇంత ఘోరమైన తరంలోకి మనం వచ్చాం. తోటి మానవుడు నీకెప్పుడు ఏ హాని చేయని ఒక వ్యక్తిని, అమాయకమైన వ్యక్తిని ఘోరంగా కొట్టి చంపేవాళ్ళు ఉన్నారు. ఈ తరం ఎంత భయంకరమైన తరంగా తయారైందో చూడండి. అయినా కూడా దేవుడు ప్రతి మానవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నారు. ఆ ప్రేమకు కారణం ఒక్కటే, దేవుని సృష్టిని బట్టే మనం ఈ లోకంలో మనుగడ సాగిస్తూ ఉన్నాం. దేవుడు ప్రేమయ్య ఉన్నారు. దేవుని యొక్క లక్షణాలు మనం తెలుసుకోవాలి. దేవుడు ఎవరో మనం గ్రహించాలి. ఆ దేవునికి ఎలాంటి భక్తి నేను చేయగలను అనేది మనం ఆలోచించుకుంటూ ఉండాలి. దేవునితో ఏమాత్రం సంబంధం లేకుండా, ఆయనతో ఎలాంటి సహవాసం లేకుండా, ఆయన చెప్పిన మాట మనం వినకుండా, ఆయన దగ్గరకు వచ్చి మాకు సహాయం చేయమని ఎలా అడుగుతామని చెప్పండి? ఆయన ఎంత ప్రేమించే దేవుడు అంటే, అరచేతిలో చెక్కుకున్న దేవుడు. అంటే
మన ముఖం ఎప్పుడూ కూడా ఈ యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి ముఖాలు ఆయన కనిపిస్తూనే ఉంటాయి. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను మరుస్తుందా? ప్రతి క్షణం బిడ్డల మీదే తల్లిదండ్రుల ప్రేమ నిలిచి ఉంటుంది. ఆ పిల్లల కొరకే ఎంతో ప్రయాసపడతాం. ఆ పిల్లల కొరకు ఏదైనా చేస్తాం. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న పిల్లల మీదే ప్రాణం ఉంటుంది కదూ. దేవుని ప్రాణం, ప్రేమ అంతా కూడా ఈ నరజాతి మీదే ఉంది, మనుషుల మీదే ఉంది. ఈ ప్రేమను మనం గ్రహించాలి. ఇంకా ఇంకొక మాట చదువుతాను చూడండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనంలో, ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను, మీరు చంకన ఎత్తుకొనబడదరు. ఇలాంటి మాటలు బైబిల్లో ఎన్నో ఉన్నాయి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు, కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. గర్భమున పుట్టిన బిడ్డ, చంటి బిడ్డను ఏ తల్లైనా మరుస్తుందా? ఈ రోజుల్లో చాలామంది తల్లులు బహు క్రూరంగా ఉన్నారు. పుట్టిన బిడ్డను డస్ట్బిన్లో వేసేవాళ్ళు ఉన్నారు, మురికి కాలువలో పడేసేవాళ్ళు ఉన్నారు. ఇంత ఘోరమైన తరంలోకి మనం వచ్చాం. తోటి మానవుడు నీకెప్పుడు ఏ హాని చేయని ఒక వ్యక్తిని, అమాయకమైన వ్యక్తిని ఘోరంగా కొట్టి చంపేవాళ్ళు ఉన్నారు. ఈ తరం ఎంత భయంకరమైన తరంగా తయారైందో చూడండి. అయినా కూడా దేవుడు ప్రతి మానవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నారు. ఆ ప్రేమకు కారణం ఒక్కటే, దేవుని సృష్టిని బట్టే మనం ఈ లోకంలో మనుగడ సాగిస్తూ ఉన్నాం. దేవుడు ప్రేమయ్య ఉన్నారు. దేవుని యొక్క లక్షణాలు మనం తెలుసుకోవాలి. దేవుడు ఎవరో మనం గ్రహించాలి. ఆ దేవునికి ఎలాంటి భక్తి నేను చేయగలను అనేది మనం ఆలోచించుకుంటూ ఉండాలి. దేవునితో ఏమాత్రం సంబంధం లేకుండా, ఆయనతో ఎలాంటి సహవాసం లేకుండా, ఆయన చెప్పిన మాట మనం వినకుండా ఆయన దగ్గరకు వచ్చి మాకు సహాయం చేయమని ఎలా అడుగుతాం చెప్పండి. ఆయన ఎంత ప్రేమించే దేవుడు అంటే, అరచేతిలో చెక్కుకున్న దేవుడు. అంటే మన ముఖం ఎప్పుడూ కూడా ఈ యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి ముఖాలు ఆయన కనిపిస్తూనే ఉంటాయి. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను మరుస్తుందా? ప్రతి క్షణం బిడ్డల మీదే తల్లిదండ్రుల ప్రేమ నిలిచి ఉంటుంది. ఆ పిల్లల కొరకే ఎంతో ప్రయాసపడతాం. ఆ పిల్లల కొరకు ఏదైనా చేస్తాం. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న పిల్లల మీదే ప్రాణం ఉంటుంది కదూ. దేవుని ప్రాణం, ప్రేమ అంతా కూడా ఈ నరజాతి మీదే ఉంది, మనుషుల మీదే ఉంది. ఈ ప్రేమను మనం గ్రహించాలి. ఇంకా ఇంకొక మాట చదువుతాను చూడండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనంలో, ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను, మీరు చంకన ఎత్తుకొనబడదరు. ఇలాంటి మాటలు బైబిల్లో ఎన్నో ఉన్నాయి. యెషయా గ్రంథం 46వ అధ్యాయంలో 3వ వచనం నుండి చదువుతున్నాను. యాకోబు ఇంటి వార్లారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వార్లారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వార్లారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వార్లారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడని నేనే, తల వెంట్రుకలు నెరే వరకు నిన్ను ఎత్తుకొని వాడని నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడని నేనే, నిన్ను ఎత్తుకొని రక్షించువాడను నేనే. ప్రజలకు దేవుడెవరో తెలియదు, ఆయన లక్షణాలు తెలియదు, ఆయన ప్రేమ తెలియదు. కావలసిన గోలంతా ఏంటి అంటే, సమస్యలకు దేవుడు వచ్చి సహాయం చేయాలి. దేవునికి కావలసింది మన పాపిష్టి జీవితం. ఈ పాపిష్టి జీవితం నుంచి విడుదల పొందడం, మారుమనసు పొందడం,
పాప క్షమాపణ పొందడం. ఒక మనిషి ఒక 60, 40, 70, 80 సంవత్సరాలు జీవిస్తే ఊహ తెలిసింది మొదలుకొని ఎన్ని పాపాలు చేసి ఉంటాడు చెప్పండి? ఊహించగలమా? లెక్కించగలమా? ఒక మనిషి ఇంకొక మనిషిని క్షమించడం చాలా కష్టం. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో కన్నా తల్లిదండ్రులు బిడ్డల్ని క్షమించరు. తమకు వ్యతిరేకంగా వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినప్పుడు తల్లిదండ్రులు కూడా బిడ్డల్ని దూరం పెట్టేస్తారు. ఈ భయంకరమైన ప్రపంచంలో పిల్లలకి తల్లిదండ్రులంటే గౌరవం లేని ఒక తరంలో మనం బతుకుతూ ఉన్నాం. కన్నా తల్లిదండ్రుల్ని, వృద్ధులైన వాళ్ళని చూడడం మానేసి ఎక్కడో వృద్ధాశ్రయాల్లో జాయిన్ చేస్తూ ఉన్నారు. కని పెంచిన తల్లిదండ్రులంటే లెక్కలేని. అందుకే సొలొమోను అన్నాడు, కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదని. తల్లిదండ్రుల్ని విపరీతంగా కొట్టేవాళ్ళు ఉన్నారు ఈ సమాజంలో. ఇంత క్రూరమైన మనుషులను దేవుడు ప్రేమిస్తూ ఉన్నారు. ఆయన ప్రేమయే ఉన్నారు. ఈ ప్రేమ ఈ లోకానికి సంబంధించిన ప్రేమ కాదు, ఇది దైవత్వపు ప్రేమ. ఈ ప్రేమ కామక్రోధ మదమోహ మాత్సర్యాలకు అతీతమైన ప్రేమ. ఈ ప్రేమ ఈ ప్రపంచంలో ఎక్కడా దొరకదు. ఆ ప్రేమ తండ్రి అయిన దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది. మన సమస్యలు తీరడం ముఖ్యం కాదు, మన వేదన, మన శ్రమ పోవడం ముఖ్యం కాదు, దేవుని తెలుసుకోవడం ముఖ్యం. ఆయన లక్షణాలు తెలుసుకోవడం ముఖ్యం. దేవుడు ఎవరు? దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ఎవరు? ఆయన పరిశుద్ధుడు. ఒక మనిషిని తీసుకొని పరిశుద్ధంగా చేయగలిగిన దేవుడు. పాడై శరీర వాంఛలతో కుళ్ళి కృషించిపోయే వ్యక్తులను క్షమించి తన రక్తంలో కడిగి పరిశుద్ధులనిగా మార్చే దేవుడు ఆ దేవుడు. అలాంటి దేవుడు కావాలా? లేక నీ సమస్యలు తీరితే చాలా? ఈ ప్రపంచమంతా ఎటువైపు పరిగెడతా ఉంది. యుద్ధాలు, ఘోరమైన పరిస్థితులు, క్రూరత్వం. అసలు ఎందుకు ఒక మనిషి మరొక మనిషిని చంపుతాడు? ఎవరికి ఉంది ఆ హక్కు? ఏమైనా ఆలోచిస్తామా? తీర్పు అనేది ఒకటి ఉంది. ప్రతి మానవుడు కూడా దేవుని ముందు, సృష్టికర్త అయిన దేవుని ముందు నిలబడవలసిన ఒక రోజు ఉంది. మనిషికి దేవుడు ఒకరోజు తీర్పు తీరుస్తారు. జీవితం ఇది మాత్రమే కాదండి. మీరెవరైనా దేవుడు అంటే ఏంటో తెలియకుండా ఈ మాటలు వినడం తటస్థిస్తే, ఒకవేళ దేవుడే ఈ మాటలు వినడానికి నీకు అవకాశం ఇస్తే, ఒకరోజు ఆ దేవుని ముందు నిలబడతాం. ఎందుకు నిలబడతామో తెలుసా? ఆయన మన సృష్టికర్త కాబట్టి. మనకు ఆయన ఆయుష్ ఇచ్చారు, జీవం ఇచ్చారు. ఆయన సృష్టి అనుభవింపచేస్తారు. ఆయన సృష్టించిన గాలి మనం పీలుస్తూ ఉన్నాం. ఒక పెద్ద ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆయన డిశ్చార్జ్ అయ్యాక బిల్లు ఇచ్చారంట. ఈ ఉదయమే నాకు గుర్తొచ్చింది. నేను కూడా ప్రత్యేకంగా ప్రతిరోజు ఈ అంశాన్ని ఎత్తి దేవుని స్తుతిస్తాను. ఆ బిల్లులో చూస్తే ఆయనకి ఇచ్చిన ఆక్సిజన్కి బిల్లు వేశారు. కొన్ని లక్షల బిల్లు వచ్చింది, 4-5 లక్షలు. ఆయన గొల్లుమని ఏడ్చాడంట. అప్పుడు డాక్టర్ గారు అన్నారంట, నీ బిల్లు నేను తగ్గిస్తాను పెద్దయినా, నువ్వు అంతలా బాధపడిపోయి అడవకు, తండ్రి సమానుడు నువ్వు అన్నాడంట డాక్టరు. ఆ పెద్దయిన ఆ డాక్టర్ని పరికించి చూసి చెప్పాడంట, డాక్టర్ గారు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను బిల్లు కడతాను, మీరు తగ్గించక్కర్లేదు. నేను ఒక 2-3 రోజులు హాస్పిటల్ అడ్మిట్ అయినందుకు మీరు నాకు ఇచ్చిన ఆక్సిజన్కి బిల్లు వేశారు కదా, ఈ 2-3 రోజులకే నేను పీల్చిన ఆక్సిజన్కి మీరు ఇంత డబ్బులు వేస్తే నాకు ఇప్పుడు 80 ఏళ్ళు దాటాయి. 80 సంవత్సరాలుగా ఈ భూమి మీద పుట్టింది మొదలుకొని నేను ఎంత ఆక్సిజన్ పీల్చి బ్రతికాను.
నా దేవుడు ఎంత గొప్ప దేవుడు! ఈ సర్వమానవ కోటికి కూడా ఉచితంగా సమస్తాన్ని ఆయన ఇచ్చారు. నేను బిల్లు కట్టడానికి అడవలేదు. దేవుని ప్రేమ, దేవుని అనుగ్రహం, మానవుల పట్ల ఆయనకున్న అనంతమైన ఆ ప్రేమ నాకు అర్థమయ్యి నేను ఏడ్చానని చెప్పాడంట. ఈ మాటలు వినే ప్రతి ఒక్కరు కూడా జీవితాన్ని సీరియస్గా తీసుకోండి. జీవితాన్ని పరికించి చూడండి. కేవలం ఈ లోకం అవసరతల కొరకే బ్రతుకుతున్నామా? నిత్యత్వం కొరకు ప్రయాసపడతా ఉన్నామా? దేవుణ్ణి ఎంతవరకు ఆనందింపచేస్తూ ఉన్నాం? మారుమనసు పొందామా? ఆయన పరిశుద్ధ రక్తం యొక్క విలువ మనకు అర్థమైందా? ఆయన ప్రేమ మనకు అర్థమైందా? ఆయన పరిశుద్ధత మనకు అర్థమైందా? ఆయన మన దగ్గర కోరేదేంటి? మనకిచ్చిన పాపక్షమాపణ ఉచితంగా, అది మనం స్వీకరించాలి. పాప క్షమాపణ దొరకక, పాప క్షమాపణ ఎక్కడ దొరుకుతుందో తెలియక ఈ లోకంలో సర్వమానవులు అల్లాడిపోతూ ఉన్నారు. ఆ పాప క్షమాపణ ఇవ్వడానికే ఆయన ఈ లోకానికి దిగి వచ్చారు. చాలామంది ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉంటారు. ఈ జీవితం నాది, నా ఇష్టం అనుకుంటూ ఉంటారు. కాదు మానవుడా, ఒకరోజు ఈ జీవితాన్ని నీకు ఇచ్చిన దేవుని ముందు నిలబడాలి. అలాగే కేవలం మన అవసరతలు తీర్చడానికి దేవుడు కాదు, దేవునికి కూడా ఒక అవసరత ఉంది. ముందు నువ్వు, నేను దేవుని బిడ్డగా జీవించాలి. మానవ రక్తంలో ఎలా పుట్టామో యేసు రక్తంలో కూడా మనం పుట్టాలి. ఇదే మాటలు వచ్చే వారం కొనసాగిస్తాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ మాటలు వినే ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి. ఎవరిని విడిచిపెట్టద్దు ప్రభువా. ప్రతి ఒక్కరూ ముందు మారు మనసు పొందడానికి, తగిన జీవితం జీవించడానికి, అన్ని సమస్యల కన్నా ముఖ్య సమస్య అయిన ఆ నిత్య శిక్షను తప్పించుకోవటానికి ప్రతి మానవుని కన్నులు తెరవమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆత్మకు జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తూ, రక్షించమని ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. మరలా చెప్తుంటాను, ఈ జీవితం మంది కాదు, ఇది దేవుడు మనకిచ్చిన వరం. ఈ జీవితాన్ని నిత్య శిక్షకు తీసుకెళ్తామా, నిత్యమైన ఆ శాశ్వత జీవానికి తీసుకెళ్తామా అనేది మన చేతుల్లోనే ఉంది. ఒకరోజు దేవుని ముందే నిలబడతాం. జాగ్రత్త పడదాం. దేవుడు మీకు సహాయం చేయను గాక. శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ గారి కలం నుండి స్త్రీల శీర్షికలో రచింపబడిన 10వ పుస్తకము విధి వంచిత వనితలు. కేవలము స్త్రీల కొరకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ ఆత్మీయ మేలుకై చదవగలిగిన పుస్తకాలివి. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.